వెల్కమ్ టు ఓకే మాస్టారు. ఇప్పుడు మీరు చూస్తుంది పెయిడ్ కోర్స్లో భాగంగా ఫ్రీ డెమో క్లాసెస్. ఈ క్లాసెస్ మీకు నచ్చినట్లయితే పెయిడ్ కోర్స్ని పర్చేజ్ చేయడానికి ఇప్పుడే ఓకే మాస్టర్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేయండి. ఓకే మాస్టర్ యాప్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లోను మరియు కమెంట్ సెక్షన్లోనూ ఉంటుంది, గమనించగలరు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఓకే మాస్టర్. ఈ రోజు నుండి మనం ఇంగ్లీష్ పాసేజెస్ చూద్దాం. అలాగే ఇంగ్లీష్ పాసేజెస్ మీకు బాగా అర్థం అవ్వాలి అంటే పాసేజ్లో ఉన్న ప్రతి వర్డ్ మీనింగ్ మీకు తెలిసి ఉండాలి. అప్పుడు మాత్రమే మీకు ఇంగ్లీష్ పాసేజ్ బాగా అర్థమవుతుంది. ఎప్పుడైతే మీకు పాసేజ్ బాగా అర్థమవుతుందో ఆ పాసేజ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఈజీగా ఆన్సర్ చేయగలరు. సో ఫోకస్ మోర్ ఆన్ ఇంగ్లీష్ వర్డ్స్ అండ్ మీనింగ్స్. సో ఇంక పాసేజ్ స్టార్ట్ చేద్దాం. Just like the two sides of a coin, success in life also comes with failures. ఒక కాయిన్ కు ఏ విధంగా అయితే రెండు సైడ్స్ ఉంటాయో అలాగే మన జీవితంలో వచ్చే ప్రతి సక్సెస్ కూడా ఫెయిల్యూర్ తో వస్తుంది. ఇన్ ఫ్యాక్ట్ దేర్ కెన్ బి నో సక్సెస్ వితౌట్ ఫెయిల్యూర్స్. నిజం చెప్పాలంటే ఫెయిల్యూర్స్ లేకుండా సక్సెస్ రాదు. ఇఫ్ వి లుక్ ఎట్ ద లైఫ్ స్టోరీస్ ఆఫ్ great persons, they have never reached the heights of success directly. ఎగ్జాంపుల్ కి గొప్ప వ్యక్తుల యొక్క జీవిత చరిత్రలను మనం చూస్తే వాళ్ళు సక్సెస్ ని డైరెక్ట్ గా అయితే మాత్రం అందుకోలేదు. ఫెయిల్యూర్ ఆల్వేస్ ఇగ్నైట్స్ ద బిగినింగ్ ఆఫ్ ఏ న్యూ ఫేస్. ఫెయిల్యూర్ అనేది ఎప్పుడూ కూడా నీలో ఒక మార్పు తీసుకొస్తుంది, అంటే నీలో పట్టుదల పెంచుతుంది. Let us look at our childhood and see how we learn to walk. ఒకసారి మన చిన్నప్పుడు చూసుకుంటే మనం నడవడం ఎలా నేర్చుకున్నామో అర్థమవుతుంది. We must have crawled first. ముందు మనం పాకడం నేర్చుకున్నాము. And then tried to sit. ఆ తర్వాత కూర్చోవడం నేర్చుకున్నాము. And then grabbed onto సంథింగ్ ఇన్ అవర్ అటెంప్ట్ టు స్టాండ్. ఆ తరువాత ఏదైనా పట్టుకొని నిలబడ్డం నేర్చుకున్నాం. కెన్ వి రిమెంబర్ హౌ మెనీ టైమ్స్ వి హ్యావ్ ఫెయిల్డ్ ఇన్ అవర్ అటెంప్ట్స్? ఈ నిలబడే ప్రయత్నంలో మనం ఎన్నిసార్లు ఫెయిల్ అయి ఉంటాం? బట్ వి నెవర్ స్టాప్ ట్రయింగ్ అండ్ ఫైనల్లీ సక్సీడెడ్. కానీ మన ప్రయత్నం మనం ఆపకుండా చివరికి నడవడంలో సక్సెస్ అయ్యాం. సో ఇది పాసేజ్. ఇప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ ఇన్ లైఫ్ ఆర్ లైక్. సక్సెస్, ఫెయిల్యూర్ లైఫ్ లో ఎలాంటివి? టూ సైడ్స్ ఆఫ్ ద సేమ్ కాయిన్. అంటే కాయిన్ కి టూ సైడ్స్ లాంటివి. ఇదే కదా మనం పాసేజ్ లో చూసాం. సో ఇక్కడ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్, గ్రేట్ పర్సన్స్ ఆల్వేస్ అచీవ్ సక్సెస్. గొప్ప వ్యక్తులు సక్సెస్ ఎలా సాధించారు? ఆఫ్టర్ మెనీ ఫెయిల్యూర్స్. చాలా ఫెయిల్యూర్స్ తర్వాత వాళ్ళకి సక్సెస్ వచ్చింది. సో ఇక్కడ ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఫెయిల్యూర్స్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్. ఫెయిల్యూర్ ని మనం ఎలా తీసుకోవాలి? ద స్టార్ట్ ఆఫ్ ఏ న్యూ ఫేజ్. ఇదే కదా మనం పాసేజ్ లో చూసాం. సో ఇక్కడ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, వి కెన్ సక్సీడెడ్ ఓన్లీ ఇఫ్. మనం సక్సెస్ ఎలా సాధిస్తాము? వి నెవర్ స్టాప్ ట్రయింగ్. అంటే మన ప్రయత్నం అనేది ఆపకుండా ఉంటే మనం సక్సెస్ సాధించగలము. సో ఈ క్వశ్చన్ కి ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, దేర్ కెన్ బి నో డాష్ వితౌట్ ఫెయిల్యూర్. దేర్ కెన్ బి నో సక్సెస్ వితౌట్ ఫెయిల్యూర్. ఇదే కదా పాసేజ్ లో చూసాం మనం. సో ఇక్కడ ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇవి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఇప్పుడు ఏం చేద్దాము అంటే పాసేజ్ లో ఉన్న ఇంపార్టెంట్ వర్డ్స్ యొక్క మీనింగ్స్ గురించి మనం తెలుసుకుందాం. ఇవన్నీ మీరు ఏం చేయాలి, ఒక బుక్ పెట్టుకొని ఆ బుక్ లో ఈ మీనింగ్స్ అన్ని రాసుకోవాలి. ఎందుకంటే ఈ మీనింగ్స్ నెక్స్ట్ వచ్చి ఏ పాసేజ్ లో అయినా రావచ్చు. కాబట్టి మీరు అక్కడ రాసుకొని అవి ఎప్పటికప్పుడు చదువుకోండి. సో ఫస్ట్ మీనింగ్, సక్సెస్ అంటే ఏంటి? విజయం. నెక్స్ట్ ఫెయిల్యూర్ అంటే ఏంటి? ఓడిపోవడం. నెక్స్ట్ లుక్ అంటే ఏంటి? చూడటం. నెక్స్ట్ గ్రేట్ పర్సన్స్ అంటే ఏంటి?
గొప్ప వ్యక్తులు. నెక్స్ట్ రీచ్. రీచ్డ్ అంటే ఏంటి? చేరుకోవడం. నెక్స్ట్ ఇగ్నైట్. ఇగ్నైట్ అంటే మండించడం. మనకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే కసి, పట్టుదల. చైల్డ్హుడ్. చైల్డ్హుడ్ అంటే చిన్నతనం. నెక్స్ట్ లర్న్డ్. లర్న్డ్ అంటే నేర్చుకోవడం. నెక్స్ట్ వాక్. వాక్ అంటే నడవడం. నెక్స్ట్ క్రాల్డ్. క్రాల్డ్ అంటే పాకడం. నెక్స్ట్ ట్రైడ్. ట్రైడ్ అంటే ప్రయత్నం. నెక్స్ట్ గ్రాబ్డ్. గ్రాబ్డ్ అంటే పట్టుకోవడం. నెక్స్ట్ అటెంప్ట్. అటెంప్ట్ అంటే ప్రయత్నం. నెక్స్ట్ రిమెంబర్. రిమెంబర్ అంటే గుర్తు తెచ్చుకోవడం. నెక్స్ట్ సక్సీడెడ్. సక్సీడెడ్ అంటే సాధించడం. సో ఇదండి క్లాస్. పాసేజ్ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై.